భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒకే తోట నిద్రించాలా? ఒకవేళ నిద్రించకపోతే ఏమవుతుంది అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చూసే ముందు వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. ఏ స్త్రీ అయితే తమ భర్తతో కలిసి నిద్రించదో, భర్తకు దూరంగా ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోని తప్పకుండా చూడండి. మీరు చేసేది ఎంత పెద్ద తప్పు మీకే అర్థమవుతుంది. ఒకసారి నారదుడు భూలోక సంచారం చేస్తున్నప్పుడు ఒక విచిత్రమైన సంఘటన చూశాడు. అదేమిటంటే అవంతి నగరంలో సూర్యుడు అనే వ్యక్తి తన భార్యతో కలిసి నివసిస్తూ ఉన్నాడు. ఆ సూర్యుడు భార్య చాలా అందంగా ఉండేది. సూర్యుడికి ఒక కూతురు ఒక కొడుకు ఉన్నారు. సూర్యుడు ఒకరోజు అర్ధరాత్రి సమయంలో అడవికి వెళ్లి ఒక స్త్రీని కలిశాడు. అప్పుడు ఆ స్త్రీ సూర్యుడితో, మీరు రావడానికి ఎందుకంత ఆలస్యమైంది? నేను మీకోసం చాలా సేపటి నుండి ఎదురు చూస్తున్నానండి. అప్పుడు సూర్యుడు, నా భార్య ఈరోజు త్వరగా నిద్రపోలేదు, అందుకే నేను రావడం ఆలస్యమైంది. కాబట్టి త్వరగా మనము ఆ పక్కనే ఉన్న గుడిసెలోకి వెళ్దాం, ఎందుకంటే తెల్లవారిపోయేలా ఉంది. ఆలోపు మనము మన ఇళ్లకు వెళ్లిపోవాలని చెప్పాడు. అప్పుడు ఆ స్త్రీ సూర్యుడితో, అవును, నా భర్త కూడా తొందరగానే నిద్రలేస్తాడు, కాబట్టి మనం తెల్లవారకముందే ఇక్కడి నుంచి వెళ్లాలి అంది. అప్పుడు వాళ్ళిద్దరూ కూడా ఆ గుడిసెలోనికి వెళ్లి కాసేపు ఆనందంగా గడిపారు. ఆ విధంగా సూర్యుడు తన భార్యను మోసం చేసి ఆ స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడు. ఆ స్త్రీ కూడా తన భర్తను మోసం చేసి సూర్యుడితో సంబంధం పెట్టుకుంది. ఇది గమనించిన నారద ముని ఇలా ఆలోచిస్తున్నాడు, ఏ స్త్రీలైతే తమ భర్తను మోసం చేస్తారు వారి జీవితంలో ఏం జరుగుతుంది? అలాగే పురుషుల తమ భార్యను మోసం చేస్తే వారి జీవితంలో ఏం జరుగుతుంది? ఈ విషయానికి ఎలాగైనా తెలుసుకోవాలని మహావిష్ణువు దగ్గరికి వెళ్లి, స్వామి, ఈరోజు నేను ఒక వింత సంఘటనను చూశాను. అదేమిటంటే ఒక భార్య తన భర్త నిద్రపోయిన తర్వాత అడవిలో ఒక గుడిసె దగ్గరికి వెళ్లి ఒక పరాయి పురుషుడి కోసం ఎదురు చూస్తూ ఉంది. అదే సమయంలో ఒక పురుషుడు తన భార్య పిల్లలు పడుకున్న తర్వాత అడవిలో ఉన్న ఆ గుడిసె దగ్గరకి వచ్చాడు. వాళ్ళిద్దరూ కూడా శారీరక సంబంధం పెట్టుకున్నారు. ఆ స్త్రీ తన భర్తను మోసం, ఆ పురుషుడు భార్య పిల్లలను మోసం చేస్తున్నాడు. ఇదంతా చూసి నా మనసులో కొన్ని ప్రశ్నలు మెదులుతున్నాయి. నేను ఎంత ఆలోచించినా ఇదంతా చూసి నా మనసులో కొన్ని ప్రశ్నలు మొదలయ్యాయి. నేను ఎంత ఆలోచించినా కూడా నా ప్రశ్నలకు సమాధానం దొరకటం లేదని అన్నాడు నారదుడు. అప్పుడు విష్ణువు, నారద, ఎందుకంత చింతిస్తున్నావు? నీ మనసులో ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో అవి నాకు చెప్పు. నువ్వు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటాడు విష్ణువు. అప్పుడు నారదుడు, స్వామి, నా మొదటి ప్రశ్న ఏమిటంటే స్త్రీలు తమ భర్తను తమ దగ్గరకు రానివ్వరు. అలాంటి స్త్రీల జీవితంలో ఏం జరుగుతుంది? వారి భర్తను వారి దగ్గర నిద్రించనివ్వకపోవడం వలన వారికి ఎటువంటి పాపం తగులుతుంది? స్త్రీలు వారి జీవితంలో ఎటువంటి తప్పులు చేయడం వలన జీవితాంతం కూడా ఏడుస్తూ ఉంటారు? నా ప్రశ్నలకు సమాధానం చెప్పండి స్వామి అని అడిగాడు. అప్పుడు మహావిష్ణువు, నారద, ఈరోజు నువ్వు లోక కళ్యాణం కోసం చాలా మంచి ప్రశ్నలు అడిగావు. నీ ప్రశ్నలకు సమాధానం చెబుతాను. పూర్తిగా విన్నవారి దాంపత్యం జీవితం సంతోషంగా మారుతుంది, వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే ఈ విషయాలు సగంలో విని వదిలేసిన వారు అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది. అందుకే పూర్తి శ్రద్ధతో పూర్తిగా వినండి. శ్రీ మహావిష్ణువు చెప్పి, నారద, నేటి కాలంలో స్త్రీలు తమ భర్తలను వదిలేసి పరపురుషులకు ఆకర్షితులవుతున్నారు. అలాగే భర్తలు కూడా తమ భార్యలను వదిలేసి పరాయి స్త్రీలకే ఆకర్షితులవుతున్నారు. కలియుగంలో ఇదంతా పెద్ద విషయమేమీ కాదు నారద. నేను ఈరోజు నీకు ఏ స్త్రీ అయితే తమ భర్తను తమ దగ్గరికి రానివ్వదు మరియు భర్తతో కలిసి నిద్రించదో అటువంటి స్త్రీకి ఎటువంటి పాపం తగులుతుందో చెప్తాను, శ్రద్ధగా విను అని చెప్పి ఒక కథ చెప్పడం ప్రారంభించాడు మహావిష్ణువు. ఒక నగరంలో ఒక వ్యాపారి నివసిస్తూ ఉన్నాడు. ఆ వ్యాపారి చాలా ధనవంతుడు. అతనికి ఒక పుత్రుడు ఉన్నాడు. తాను వ్యాపారంలో ఎంత ధనాన్ని సంపాదించినా కూడా తీసుకొని వచ్చి తన భార్యకే ఇస్తూ ఉండేవాడు. అతను తన కొడుకుని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేవాడు. ఆ వ్యాపారస్తుడు తన పుత్రుడికి చాలా స్వతంత్రాన్ని ఇచ్చాడు. తను ఏం కోరుకుంటే అది చేసేవాడు. అతి ప్రేమ కారణంగా ఆ యువకుడు చెడు సాంగత్యంలోకి వెళ్లిపోయాడు. ఆ యువకుడు జూదమాడేవాడు, మద్యం సేవించేవాడు. తన తండ్రి సంపాదించిన ధనాన్ని మొత్తం కూడా జూదంలో పోగొడుతూ ఉండేవాడు. తల్లితో అబద్ధాలు చెప్పి ఇంట్లో నుంచి డబ్బులు తీసుకొని వేశ్యలు దగ్గరికి వెళ్లేవాడు. ఒకసారి ఆ వ్యాపారస్తుడికి తన కొడుకు వేశ్యం దగ్గరికి వెళ్తున్నాడు, మద్యాన్ని సేవిస్తున్నాడు మరియు
జూదమాడుతున్నాడని ఇతరులు చెప్పారు. అప్పుడు వ్యాపారస్తుడు తన పిల్లవాడు చాలా చెడు మార్గంలోకి వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఏదో ఒకటి చేయాలని ఆలోచించాడు. చివరికి ఆ వ్యాపారస్తుడు నేను వెంటనే నా కుమారుడికి వివాహం చేశానంటే అప్పుడు ఈ చెడు వ్యసనాలన్నిటిని మర్చిపోతాడు మరియు వేశ్యల దగ్గరికి కూడా వెళ్లడం మానేస్తాడని ఆలోచించి వ్యాపారస్తుడు పక్క నగరంలోని ఒక పెద్ద వ్యాపారస్తుని కూతురుతో తన కుమారుడికి వివాహం జరిపించాడు. ఆ యువకుని భార్య పేరు మోహిని. తను చాలా అందంగా ఉండడంతో పాటు చాలా గుణవంతురాలు, ఎన్నో మంచి లక్షణాలున్న స్త్రీ. ఆ యువకుడు పెళ్లి అయిన తర్వాత నుంచి వేశ్యలకు దూరంగా ఉన్నాడు, తన భార్యతో సంతోషంగా గడిపాడు. కొంతకాలానికి ఆ యువకుడి తల్లిదండ్రులు ఇద్దరు మరణించారు. ఆ యువకుడికి కామ వాసన అయితే చల్లారింది, కానీ తనకి జూదమాడి అలవాటు పోలేదు. జూదమాడుతూ ఆడుతూ తనకున్న ధనాన్ని మొత్తం కూడా పోగొట్టుకున్నాడు. అతని దగ్గర సంపాదించే తెలివితేటలు కూడా లేవు, తన తండ్రి సంపాదించిన ధనం మొత్తం కూడా పోగొట్టుకున్నాడు. అప్పుడు ఆ యువకుడు భార్య అతనితో, స్వామీ, ఈరోజు మనం తినడానికి కూడా ఏమీ లేవు, మీరు రాజు దగ్గరకు వెళ్ళి అక్కడ మనకి ఏమైనా పనిని అడగండి, రోజు గడపడానికి ధనం కావాలి కదా అంది. అప్పుడు యువకుడు రాజుగారి దగ్గరికి వెళ్లి పని అడిగితే రాజుగారు ఎవరికి ఏ పని వస్తే ఆ పనిలోనే పెట్టుకుంటా అన్నాడు. కాని ఈ యువకుడికి ఏ పని కూడా రాదు, అందువలన రాజుగారు అతనికి ఈ పని ఇవ్వలేదు. అతనికొక పుత్రుడు ఒక పుత్రిక కూడా ఉన్నారు. వారికి కూడా వివాహ సమయం వచ్చింది, ధనమవసరం చాలా ఉంది, కాని అతని దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. అలాంటి సమయంలో అతను ఇల్లు గడవడం కూడా చాలా కష్టంగా ఉంది. అతని శరీరంలోని శక్తి అంతా కూడా వృధాగా పాడు చేశాడు. ఇది ఇలా ఉండక అతను ఒక రోజు కామవాసులతో తన భార్య దగ్గరికి వెళ్లాడు. అప్పుడు అతని భార్య ఇలా అంటుంది, ఏవండి, ఈ ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద సుఖము కేవలం కామవాసన మాత్రమే కాదు. ఎవరైతే ఈ కామంతో గుడ్డివారైపోతున్నారు వారి జీవితం నాశనమైపోతుంది. స్వామి, ఈరోజు మీలోని 3 తప్పులను చెప్తాను, వాటిని మీరు జాగ్రత్తగా వినండి. చాలామంది మనుషులు ఈ 3 తప్పులనే చేస్తున్నారు. కొంతమంది తెలియక చేస్తున్నారు, కొంతమంది తెలిసి కూడా చేస్తున్నారు. ఎవరైతే మనుషులు ఈ 3 తప్పులు చేస్తున్నారు వారి జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. మొదటి తప్పు ఏమిటంటే జీవితం ప్రారంభమయ్యే సమయంలో ఏదో ఒక విషయంలో నైపుణ్యం నేర్చుకోవడం లేదు. అటువంటి వారు వారి జీవితంలో అనేక రకాలైన ఇబ్బందులను అనుభవిస్తున్నారు. మీరు చేసిన ఈ తప్పే జీవితాంతం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఇక మీరు చేసిన రెండవ తప్పు ఏమిటంటే పనులు వాయిదా వేయడం. మీరు యవ్వనంలో ఉండగా ఏ పని కూడా చేయలేరు, అన్ని వాయిదా వేసేవారు. ఆ సమయాన్ని మీరు సరిగ్గా వినియోగించుకోలేదు, అందుకే మీ లక్ష్యాలను మీరు చేరుకోలేకపోయారు. మూడవ తప్పు ఉండడం. యుక్త వయసులో చెడు సాంగత్యంలోకి వెళ్లడం మీ భవిష్యత్తులో మీరు ఉన్నత స్థానాలకు వెళ్లడాన్ని ఇవి ఆపేస్తాయి మరియు మీ జీవితాన్ని సర్వనాశనం చేస్తాయి. అన్నిటికంటే ముఖ్యమైన విషయానికి ఆరోగ్యంపై వ్యాసం పెట్టకపోవడం. మీరు యవ్వనంలో ఉండగా మానసిక మరియు శారీరక ఆరోగ్యంపై ధ్యాస పెట్టలేదు, అందువల్ల సమయం గడిచే కొద్దీ వయసు పెరిగే కొద్దీ అనేక రకాలైన అనారోగ్య సమస్యలు వస్తాయి. అందువల్లనే ఆరోగ్యంపై ధ్యాస పెట్టడం చాలా అవసరం. స్వామి, మీరు జీవిత ప్రారంభాన్ని చెడు మార్గంతో మొదలుపెట్టారు, అందువల్లనే మనం ఇప్పుడు ఇన్ని కష్టాలను అనుభవిస్తూ ఉన్నాము. కాబట్టి నేను ఇప్పుడు మీతో కలవాలి, సంభోగించాలి అని అనుకోవడం లేదు, నేను మీతో కలిసి నిద్రించాలి అని అనుకోవడం లేదు. ఇప్పుడు మనిద్దరి వయస్సు సగం కన్నా ఎక్కువే ఉంది. నేను భగవంతుడికి సేవ చేయాలని అనుకుంటున్నాను. భగవంతుడు మనకి తప్పకుండా సహాయం చేస్తాడు. ఈ సమయంలోనే మన ఆత్మను పరమాత్మలో లీనం చేయాలి. మనిషి యవ్వనం వచ్చేంతవరకు బ్రహ్మచారులుగా ఉంటారు. యవ్వనం రాగానే వివాహ జీవితంలోకి వస్తారు. వివాహ జీవితంలోకి వచ్చిన తర్వాత సంతానం కావాలని కోరుకుంటారు. సంతానం కలిగిన తర్వాత వారి పెళ్లి గురించి ఆలోచిస్తారు. ఆ తర్వాత ముసలివారు అవుతారు. మళ్లీ తిరిగి బ్రహ్మచారి జీవితంలోకి తిరిగి వెళ్లిపోతారు. ఎక్కడి నుండైతే వివాహ జీవితంలోకి వచ్చారు మళ్లీ తిరిగి అక్కడికి వెళ్తారు. ఈ విధంగా అయితే బ్రహ్మచారి జీవితాన్ని వ్యర్థం చేసుకున్నారు. అలాగే వృద్ధప్యాన్ని కూడా వ్యర్థం చేసుకోవద్దు. పూజారి కార్యక్రమాలు, భజనలు, కీర్తనలు చేయాలి. నేను మిమ్మల్ని నాశనం అవ్వనివ్వను. ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉంటుంది నేను మీతో కామక్రీడను ఎందుకు చేయనంటున్నానో. ఇప్పుడు మనకి ఒకటే లక్ష్యము, మన పిల్లలకి వివాహం చేయడం. మీరు కామాన్ని వదిలేసి ఆ పని మీద ధ్యాస పెట్టండి. ఏదో ఒకరోజు భగవంతుడు తప్పకుండా మన మొరని వింటాడని చెప్పింది ఆ వ్యక్తి భార్య. ఒకరోజు ఒక ముసలివ్వను కలిసింది. నాకు సంతానం లేదు, నన్ను మీరు జాగ్రత్తగా చూసుకోండి, నాకు 2 పూటల భోజనాన్ని పెడితే చాలు అని చెప్పి ఆ ముసలి దంపతులు ఇంట్లోనే ఉండడం ప్రారంభించింది. ఆ ముసలి అవ్వ తనకున్న ధన సంపాదన అంతా కూడా ఆమెకి ఇచ్చేసింది. ఆ తనంతో ఆ వ్యక్తి తన పిల్లల వివాహాన్ని జరిపించాడు. పూర్తి కుటుంబం అంతా
కూడా సంతోషంగా ఉన్నారు. నారద ధనం రావడంతో ఆ వ్యక్తి మళ్లీ కొంచెం తప్పు దారిలోకి వెళ్లాడు. ఎందుకంటే అతని భార్య అతనితో నిద్రించడానికి నిరాకరించింది, కామ క్రీడలకు ఒప్పుకోలేదు. అందువలనే అతను మళ్లీ చెడు మార్గంలోకి వెళ్లిపోయాడు. నారద, నువ్వు అడవిలో ఉన్న గుడిసెలో ఎవరినైతే చూసి వచ్చావో ఆ సూర్యుడే ఈ వ్యక్తి. ఆ వ్యక్తి స్త్రీ యొక్క ప్రేమజాలంలో ఇరుక్కున్నాడు. ఎందుకంటే భార్య అతని దగ్గర నిద్రించడం లేదు, తన కామాన్ని శాంతింప చేయడం లేదు, తను తన కోరికను తీర్చుకోవడం కోసం పరాయి స్త్రీ యొక్క ప్రేమలో ఇరుక్కుపోయాడు. అందువల్లనే తను తన భార్య నిద్రపోయిన తర్వాత అడవిలోకి వెళ్లి ఆ స్త్రీతో తన కోరికను తీర్చుకుంటూ ఉన్నాడని శ్రీ మహావిష్ణువు చెప్పి, నారదా, స్త్రీలు ఇలా కూడా చేయకూడదు, తమ భర్తలను ఆ విధంగా వదిలేయకూడదు. ఏ విధంగా అయితే సూర్యుడు భార్య చేసిందో ఆ విధంగా అస్సలు చేయకూడదు. ఒక్కసారిగా స్త్రీ భర్తలను ఆ విధంగా వదిలేస్తే వారితో కామక్రీడ చేయడం మానేసినట్లయితే వారు తప్పుడు దారిలోకి వెళ్లిపోతారు. స్త్రీలు రాత్రి సమయంలో తమ భర్త పక్కన నిద్రించడం మానివేయకూడదు. ఎవరైతే స్త్రీలు తమ భర్తను రాత్రి సమయంలో తమ దగ్గర నిద్రించనివ్వరు వారి భర్తలు వేరొక స్త్రీలను వెతుక్కుంటూ వెళ్లిపోతారు. అందువల్లనే స్త్రీలు తమ భర్తను రాత్రి సమయంలో ఒంటరిగా బదిలీయకూడదు. ఈ విధంగా చేసిన స్త్రీ మహా పాపం చేసిన వారవుతారు. అందువలన ప్రతి స్త్రీలు కూడా తమ భర్త దగ్గర నిద్రించాలి. మరొక విషయానికి, భర్తను ఎప్పుడూ కామ వాసనతో ఉన్నట్లయితే భర్తను మెల్లిమెల్లిగా మార్చుకొని సరియైన దారిలోకి తెచ్చుకోవాలి. మంచి మంచి విషయాలు వినిపించాలి, భగవత్ చర్చలు చేయాలి. ఎక్కడైతే భగవంతుడి యొక్క చర్చలు జరుగుతూ ఉంటాయి అక్కడికి వారిని తీసుకొని వెళ్ళాలి. వారి దూషితమైన బుద్ధిలో నుంచి మంచి ఆలోచనలు వచ్చేటట్లుగా చేయాలి. మెల్లిమెల్లిగా సరియైన మార్గంలోకి రావాలి. అప్పుడే భార్యాభర్తల యొక్క జీవితం సఫలం అవుతుంది. అలా కాకుండా స్త్రీలు భగవంతుని యొక్క భక్తిలో లీనమైపోయి స్త్రీలు శారీరక సంబంధాలను త్యాగం చేస్తే భర్త చెడు సాంగత్యంలోకి మారుతాడు. కాబట్టి అది కూడా తప్పివుతుంది. నారద, భార్యాభర్తలు బండికి రెండు చక్రాల లాంటివారు, ఒక చక్రంతో బండి నడవదు. అందువల్లనే స్త్రీలు తమ భర్తల యొక్క కోరికలను తీరుస్తూ వారిని సరియైన మార్గంలోకి తీసుకొని వచ్చి నిలబెట్టాలి. అటువంటి స్త్రీలను ఈ సమాజంలో సర్వశ్రేష్ఠులుగా చెప్పారని మహావిష్ణువు నారదుడికి చెప్పాడు. తన ప్రశ్నలకు సమాధాన్ని తెలుసుకొని చాలా సంతోషించాడు. అక్కడి నుండి వెళ్ళిపోయాడు.